ఇద్దరు రాజకీయ నాయకుల మధ్యన ఒక చిన్న గలాట, మరి ఆ గ్రామ ప్రజలకు ఆ ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య ఎటువంటి గలాటో ఈ కొట్లాట చూసి నవ్వుకుందాం. ఇగో సోదరి మనులారా, ఈ ఎలక్షన్ నా మీద పోటీకి నిలబడ్డ ఏకలింగడి మీకు ఏం బీకిచ్చిండు? వాడు 20 ఏళ్ళ నుండి గట్ట నిలబడతాండు, ఓడిపోతాండు. పోయినసారి ఎలక్షన్ 2 దున్నపోతుల మీద నామినేషన్ కట్టిండు. ఇంకో సారబత్తా కిలో మటన్ సరఫరా చేసి బాగా అప్పు చేసి డిపాజిట్ కోల్పోయింది. ప్రజలారా, చేసిన అప్పు తీర్చలేక ఉన్న పెన్నాన్ని గుజరాత్లో అమ్మకచ్చిండు. వాడిని మీరు నమ్మద్దు. వాడిని గెలిపిస్తే మన గ్రామాన్ని రోడ్లతో దొక్కిచ్చి ఊరి జనాన్ని ఇంగ్లాండ్కి ఇల్లరికం పంపిస్తాడు. గసొంటి ఏకలింగని మీరు నమ్మద్దు ప్రజలారా. నా మాట నుండ్రి. నా గుర్తు మీరు మర్చిపోదు. నా గుర్తు గంట గుర్తు మీ 2 చేతులతో అనగబట్టి ఓటు గుద్దాలి. స్లిప్ అయి జారిపోయి కోటిలింగని ఉల్లిగడ్డ గుర్తు మీద గుద్దది. మీకు సలాం పెట్టా. నేను రేపు వచ్చి మళ్ళీ 2 ముచ్చట్లు మాట్లాడిపోతా. జై హింద్. అమ్మలాల, అక్కలాల, తల్లులాల, మీ అందరికి పెడుతుంది నా ఉల్లిగడ్డ గుర్తు దండం. ఇగో నా మీద పోటీకి ఏకలింగ నిలబడ్డాడు. గిట్ల 3 సార్లు నిలబడ్డాడు. గెలిచిన ఆడే లే. మరి మీకు సార ఓపించిన ఆడే లే. వాడు మీకు మటన్ పంపించిన ఆడే లే. మీ ఇంటికి వచ్చి మన పెళ్ళంతో మీ పెళ్ళానికి బొట్టు పెట్టించిన ఆడే లే. గసంటి కోట్లింగాన్ని గెలిపిస్తే మంచిగుండదు బిడ్డ. వాడు కట్టఫామ్ వస్తుంటాడు. వాడు గెలిస్తే ఇంటికొక్కల కాటి సంపుతాడు. గదంతే ఎందుకో. మొన్న 10 రోజుల కింద గుడుంబ బాగా వచ్చి మన పెండ్లమని పక్కిళ్ళ చేయబట్టి గుంజి చెప్తే పడ్డాడు. తెలం దాకా కట్టేసి చెట్టు కట్టేసి కుక్కను కొట్టిండ్రు. కోటింగడు మంచోడు కాదు బిడ్డ. మాయల పక్కిరి కానీ కుడిసేయి. వాడిని గెలిపిస్తే ఇంటికొకరు కిడ్నాప్ చేసి మూత్రపిండాలు కిడ్నీలు తీసి కర్ణాటకకు రెడీమేడ్గా అమ్ముకుంటాడు. వీరప్పని కానీ వీనికి అప్పటికి అక్రమ సంబంధం ఉంది బిడ్డ. ఈ విషయం మీకు ఈటీవీలో వార్తలు రేపైనా చూడొచ్చు. కాసోటి కోటింగ్ అని బద్మాసి కాసుకోకుండా నమ్మద్దు. మీ అందరి ముంగట కడుపునంతగా వచ్చిన ఇక నా గడ్డ గుర్తుకు మీరు ఓటేయాలి. ఇక నేను గెలిచి పోతాను. అరే ఓరి కోరా ఏంద్రా వీళ్ళిద్దరు నమ్మద్దురా. అంతేనారా? వాడు వీడు పరప పూల నమ్ముకున్నారు కదరా కట్ట కింద మొన్న. అతనా? ఆ ఇద్దరు దొంగలే. ఇద్దరు గిడిచిపెట్టి ఆ పార గుర్తు కొట్టేద్దాంప. కోట్లింగాన్ని ఏకలింగాన్ని ఇద్దరు కాసుంటే వారు. అయ్యా సోదరి మనులారా, నమ్మిచ్చి చెప్పుకొని కాడ సట్కనదండ్రి మీ బాంచను. తాగిన సారా నా కిలో మటన్ నాకు తిరిగి వాపసి ఇవ్వకపోతే మంచిగుండదు బిడ్డ. నేను ముందే మంచోని కాదు బిడ్డ. ఒక్కరు లేకుంటే పైసలు ఇక్కడ పెట్టుండ్రి. మిమ్మల్ని నమ్మి ఉన్న పెండ్లని నాగలి మీద దున్నపోతున్నా అమ్ముకొని ఎలచన నిలబడని అక్క. నా పైసలు నాకు ఇవ్వకపోతే ఇంటికొక్కని పడి సంపుతాని అవ్వాలి. అమ్మికొక్కలాల చల్ తేండి పైసలు. అవలాల, అక్కలాల, తల్లులార, చెల్లెలాల, ఇంటికో ఉల్లిగడ్డ బత్త ఇచ్చినందుకు నీ అక్క వంగబెట్టి తన్నీరు సంతోషం అవలాలా. నా ఉల్లిగడ్డ బత్తలు వెంటనే తెచ్చి ఇవ్వకపోతే మంచిగుండదు. మీ అందరు కలిసి మా 2 రింగాలకు సున్నం పెట్టిరు. నీ అవ్వ జన్మ నిలబడతావు చెప్పుతాను కొట్టిండ్రి. నీ అవ్వ రాజకీయం దుబ్బబోయా. పెన్న మీద పుస్తకం ఇంటికో బత్త ఉల్లిగడ్డ బత్తాలు పంపిస్తే అవ్వ రాజకీయం కింద పడితే మమ్మల్ని గిరి చేస్తారా మీరు? దొంగలనుకోగల అవ్వ రాజకీయం పడితే జన్మల చేయని అవ్వ. ఒక పల్లెటూరు వ్యక్తికి ఒక పట్నం దాదాకి ఇద్దరి మధ్యన ఒక చిన్న గమ్మత్తైన జోకు. మరి ఆ జోకు ఎలా ఉందో ఈ జోకు విని నవ్వుకుందాం. నీ అవ్వ పట్నంలో ఎప్పుడు వచ్చినా ఆగంలో పడతా. నా పెండ్లం తల్లిగారి నడి పట్నం ఉన్నదని నీ అవ్వ. నా బామ్మర్ది సాయగాళ్ళు జాబులి బస్ స్టాండ్ కాడ ఇడిచిపెట్టి పోతారు. నీ బస్సు నెంబర్ తెలవక నేను పరిశాన్ కాబట్టి వద్దే నాకు పట్నం పెండని చేయకుండా అంటే ఇనకపాయ అనగబట్టి ఆయనతో బక్కదని చేసిరి. అత్తగారి సంగతి ఏమో కానీ నీ అక్క ఎట్లా పోవడో తెలియకదా. ఎట్లా మరి మా ఊరి బస్సు ఏ జాగలాగుదో ఒక సార్ని అడుగుతా. అవునేవా సారు, గా మా ఊరి బస్సు ఎప్పుడు వస్తుంది, ఏడాగుతుంది జర చెప్పు పాంచన్. మీ ఊరు బాసా? ఏ ఊరు నువ్వు? ఎక్కడికి పోతావు? నానా సారు, నాది పోల వంగరహ. ఏ బిడ్డా, ఏంద్రే ఎట్లా కనబడుతున్నారా నీకు? అవులే నువ్వు పోతే పో నా కొడుక. నన్ను వంగర అంటున్నావురా? బొక్కలిసి కుప్ప పెడతాను అనుకున్నా. నాకు అట్లా అంటావు బే? వంగరన్నా ఆరపొర కొడతావు బే నన్ను? అవా మనిషి లెక్క మాట్లాడు. మనిషి వాదున్న పోతువా? అరే నేనేమన్నావా అని అవా నా ఊరి పేరు పోవాలి వంగరా అన్న. ఏమో వట్టిగా తిట్టబడుతుంది. ఇక నువ్వేమన్నా అవగానే నీకేమున్నాయి మిసాలు? అవే సారి ఏ ఊరు రాబాయ్ అంటే పోలే వంగర అంటావు. బద్మాష్ మీద కొడితే కింద కక్కాలి. అవులే చల్. ఏ కొడతావా అని అవ్వ మొగ నువ్వేనవా అని అవ్వ మొగని అబ్బా అవ్వ సిపాయిని అక్క కొడతావా? అయిపోయా కొడతావా? కొట్టు కొడతావా నని అవ్వ సిపాయికి నా పడితే కొడతావా? జర కొట్టే కొట్టు బిడ్డ. నన్ను ఏమనుకుంటున్నావు వంగరా?
అంటే ఏందనుకుంటున్నావు బిడ్డ వంగరా అంటే విసరేసిందంటే ఏమో మొత్తం కథం చేస్తా బిడ్డ నవ్వులుగా మింగుతా ఏందనుకున్నావు ఊకున్నా కొద్ది నీ బాగా హుషారు చేస్తాను హాయ్ అంటే ఏంద్రా నువ్వే వంగరా అంటావు మళ్ళీ నువ్వే నా మీద కొట్టడు కత్తావు అసలు నేను ఎవరు అడగమన్నారా నా దగ్గరికి వచ్చి బోసిడికి లొల్లి పెట్టకుంటే ఇక నువ్వు కుయ్యమన్నావంటే నీ అక్క ఏం చేస్తాడు నాకు తెలియదు ఏదో అయింది తప్పైంది బాంచని కాలు మొక్కుతాను ఆయన బాట పడుకొని సక్కవు ఏంది బాంచని కాలు మొక్త తప్పైందనన్న ఏ పహాని అవ్వ అబ్బా ఇక నువ్వేమన్నా అవా దొరికిన పోతు మోగనివి ఏవో మొన్న తప్పుడు అబ్బా అవ్వ అబ్బా ఈ మొగోడు నాకే దొరికినా ఇక నేనేమన్నా తప్పు మాట్లాడితే నీ అవ్వ ఏం బిక్కుంటో పీక్కో ఏమో లావు ఎగురుతావు నీ అవ్వ పనికి పడతా అంగిలాగా నీకేమన్నా రావా జేబులు చూస్తే నీ అవ్వ ఈకుండదు కానీ నీ అవ్వ దా దగ్గర చెప్తాను బాగా దా దగ్గర చెప్తాను అవ్వ ముడ్డిపోంటి అవ్వ నా ముడ్డిపోంటి ఎక్కడ వీకినా కట్టలు రా నీ అవ్వ ఏయ్ ఏం బీకమంటున్నావు రా సువర్ ఏంటిరా కట్టలు రాలేటి బే ప్రయాణికులకు ముఖ్య ప్రకటన సిద్దిపేట నుండి హుస్నాబాద్ మీదుగా వంగరబోయే ప్యాసింజర్ సర్వీసు 2001 ప్లాట్ఫారంపై ఆగి ఉన్నది. అబ్బా నీ అవ్వ బస్సు కడుపుసాల కూడా ఇప్పుడు వచ్చింది దీని పాడుగాను దీని మీద మనుగోయ అరే వాడెవడో నా ఊరు పేరు వంగర అంటే అంత నన్ను ఆగం పట్టించే అవునే అన్న ఇది వంగర పోతుందా జర నా పక్క పొంటి ఎవరన్నా కూర్చున్నారా నీ పక్క పొంటి ఎవరైనా ఉన్నారా ఇడా ఎందుగా జర నేను కూర్చుంటా ఎవడో ముండ కొడుకు ఇవ్వదాకా నా పానం తీసిండు జర ఇటు జరుగు నేను కిటికి పొంటి కూర్చుంటా నీ అబ్బా వాడు దొంగదాని కూడా గట్ట చేసినావా నన్ను చల్ నువ్వు కూర్చుంటే నా మా మనిషి ఏం కావాలి బిడ్డ అగో నీ మనసు ఎక్కడిదే అరే నా పెన్లో ఉన్నది రా బాయ్ సరే జరుగు లేచిపా అటు కూర్చో అంటే నీ పెన్లో ఉన్నదా ఏది మరి అరే బాత్రూమ్ పోయిందిరా లేచినవాడు అటువా ఏ బా నువ్వే లేచినవాడు ఈ బస్సు నీ సొంతం లెక్క చేస్తానేమైందా ఏవా అందరికి నేను దొంగ లెక్కనే పడుతున్నా ఏవా నువ్వు లేచిపా ఇది వరదాకా కూర్చున్నా చాలా నువ్వే నిలవాడు నేను చేసేపు కూర్చుంటా మరి నా పెన్లో ఎక్కడ కూర్చుంటుందిరా ఎక్కడెందుకు కూర్చుంటుందా నా పక్క పూట కూర్చుంటుంది ఓ పల్లెటూరు వ్యక్తి సిద్దిపేటకు వస్తాడు. అయితే అతనికి బాగా ఆకలి వేసి ఒక హోటల్లోకి వెళ్తాడు. ఆ హోటల్లో సర్వర్కు ప్లస్ ఈ పల్లెటూరు వ్యక్తికి జరిగే సంభాషణ ఈ జోక్ ద్వారా విందాం. నీ అవ్వ సిద్దిపేట తిరిగి పానమంతా డీల్ అయింది వారి ఇక 10 మందులు వెనక సిరి తీసుకుంటా కానీ ఆకలి అవుతుంది ఏడ హోటల్ మంచిగా ఉన్నది గడాగో హోటల్ మంచిగా ఉన్నది ఆడిపోతుందిగా ఇగో ఓ పిల్ల ఇక రావయ్ నీ హోటల్లో మనుషులు తినేటి ఏమేమి ఉన్నాయి మంచి మా హోటల్నా పూరి ఉప్మా ఉత్తప్ప ఇడ్లీ సాంబార్ వడాలు ఒరి అక్క వడాలా నీ అక్క కొత్తగా కనుఎవరు ఈ వడాలు ఏ పట్టుకరా నాకు ఎన్ని తెమ్మంటావు ఏ అక్క 50-60 పట్టుకరా అబ్బా నీ అవ్వ మీది కడపాకయ్యారు ఇగో నీ అవ్వ మొత్తం నీతో కథమైన వాడాలి ఇంట్లోకు ఏం పోతావా అవ్వ ఇంట్లోకి ఏం తెస్తావు పచ్చి పులుసు అయింది ఏ సాంబార్ ఉన్నది బకెట్లా ఇవన్నీ అలా వాడేసి బాగా పిసుకు 2 చేతులతో బాగా పిసికి ఆయన జుర్రు అంతేనా నీ అక్క గమ్మత్తి ఉందేందో నీ అవ్వ వడలు అన్ని బకెట్లు వేసినా ఇక మంచిగా ఇక విసుకన్నా పిసుకు కసపీసే విసికి ఇక నవ్వులకుంటా మింగతట్టు ఉండాలి బర్రెకు కుడిది పెడతాం చూడు గట్ల తాగు అబ్బా నీ అవ్వ వడాలు ఏమున్నాయి రో నీ అవ్వ వచ్చినప్పటి అల్ల నీ అవ్వ జుర్రుతాని పాంచాను అబ్బా నీ అవ్వ వడలు మంచిగా ఉన్నాయి వారి అబ్బా అబ్బా కడుపున నీళ్ళు పోసుకుంటా అనిపిస్తాను ఇక పోతానత్తా మీ బస్సుకు పోదువా అగో పైసలు ఏవా పోతానంటావు అయ్యో ఎన్ని ఇయ్యాలా బిడ్డ అవ్వ ఇవ్వకుండానే పోతాను బిడ్డ నువ్వు నాకేమైనా పుట్టినావా అయింది పైసలు లేకుండా పోయా నీకు ఎంత బిడ్డ 2 బేసన్ తట్టల వడలు బకెట్ అన్నారా సాంబారు మొత్తం 500 రూపాయలు కట్టిపో పైసలు ఏంది 500 రూపాయలా అవ్వతోర్రా అబ్బా వడలు గంత ధర వలుపుతుందా నీ అక్క మా పత్తి కన్నా గీత ధర లేదు వారి ఎట్లా మరి అవు బిడ్డ పైసలు లేకపోయా మరి ఎట్లా మళ్ళీ వచ్చినప్పుడు ఇత తీరాదురా నీ అవ్వ ఎవరైనా నీ అవ్వ మళ్ళీ వచ్చుడు కలవదు ఇప్పుడే మొత్తం పైసలు ఇచ్చి కట్టిపో లేకపోతే మంచిగా ఉండేది ఆగో పైసలు ఉండే లేవా నువ్వు మొదలు అడగా అవా నన్ను నన్ను ఏం చేయమంటావు చూడు గసంటివి మొదలు అడగా నీ అవ్వ నన్ను ఆగమాగం చెప్తాను నువ్వు అంత అబ్బా నీ అవ్వ పైసలు లేకపో ఏం చెప్తావు నన్ను ఏం చేసుకుంటావు చేసుకోపోవా ఏవా మొదలు పైసలు ఉన్నాయా లేవా అని అడగవా నన్ను అయిపోయా నా పైసలు కట్టమంటే ఎక్కడికి వెళ్ళేవా పైసలు లేవా
ఏ పొరగండి రే ఇంకా వీనికి అటు ఇటు తిరగరా నేను అంగబట్టి నీ అబ్బా మొత్తం అంగి దోతిల్లో గొంగలి మొత్తం ఇడుగురి ఇడుగురి నీ అబ్బా ఏ అగా నాకు లాగా లోపల లాగలే లాగారే అగో ఇడుగురి అగా ఏ తిరుగురి నీ అబ్బా ఇడుసాయి నీ అబ్బా నీ అబ్బా కొడుకు మొత్తం తిన్నాడు నీ అబ్బా ఎట్లా మొత్తం ఉబ్బింది మంది అబ్బా తిరుగురా నాకు లోపల లాగులే ఇవ్వాలి అగా సీని అబ్బా కర్మానికి అత్తి నీ అబ్బా మూటలకి నా వారి ఎందుకు తింటిని అబ్బా ఇక రాను అబ్బా సాధారణంగా మన పల్లెటూర్లలో బఠానీలు అమ్మేవారు బొంబాయి మిఠాయి అమ్మేవారు తిరుగుతుంటారు. అలా బఠానీలు అమ్మే వ్యక్తి ఎలా బఠానీలు అమ్ముతుంటాడో ఈ జోక్ ద్వారా వినండి. ఎంటికలకు బఠానీలు బీర్ సీసాలకు చినిగిపోయిన కాపీలకు ఇనుప సామానుకు బొంబాయి మిఠాయి తింట తీయగా నోరెర్రగా తీసుకురావారు పిల్లగా ఇవ్వబోతున్న బొంబాయి మిఠాయి ఇక గి తీసుకొని నాకు బొంబాయి మిఠాయి ఇవ్వవా? అరే గిదేంద్రబాయ్ మంచినీళ్ళ బిందె పట్టుకొచ్చినావు నీ అవ్వ ఎవరన్నా చూస్తే నాకు బాధనావు. ఓ మా ఇంట్లో మత్తుకున్నాయి గిసొంటి నేను ఇదివరకే అల్లం రబ్బకి ఇచ్చిన ఆయన మంచోడు నాకు 20 అల్లం రబ్బలు ఇచ్చిండు ఎరికేనా నీ అక్క ఏమైనా మంచిగా చెప్పన సంచలే పెట్టుకుంటా. ఇగో పిల్లగా ఇక పోయి మిఠాయి పొద్దంతా నాకుంటా ఆడుకో ఇక బో. అయ్యో వీని ఇంట్లో పీనిగల్లా చూసిండ్రా ఏటి పొరని చూసి మంచినీళ్ళ బిందె సంచలు వేసుకొని పోతాను వీని ఇంట్లో పీనిగల్లా ఆగో చూసిండ్రా మన చేతిలో మొత్తంతో పెట్టిండు దొంగ ముండ కొడుకు. ఆగో నిలబడతావా అల్లం రబ్బ ముండ కొడుక ఇలా నిలబడు నీ తల పండు వాళ్ళకి అబ్బో నీ తలకాయ కొట్ట ముండ కొడుకు ఎట్లున్నాడు చూడు అది బిందె పెట్టుకొని అందులో పెట్టుకొని పోతాను సంచిలా. ఏంది నిలబడినట్టే అయిపోయినా అటో ఇటో తిరుగుతే బతుకటోని ఏంది చెప్పను కానీ నీ ఇంట్లో పీనిగల్లని అయ్యో జాగిరోలేని నా సంచిలో పెట్టుకొని పోతావు మెల్లగా దాడుతున్నావు నీ బిందె నీ ఇంట్లో పీనిగల్ల బిందె పెడతావా పెట్టావు ముండ కొడుక. అగో నా బొంబాయి మిఠాయి పోనియా 100 రూపాయల బొంబాయి మిఠాయి పెట్టాను అవన్నీ ఊకుంటున్నా. ఊకుండా ఏం చేస్తావరని తాడుదెంప ఓ ఉల్లా ఇటు రావా రాజన్నవా పోషన్న జర ఇటు తిరుగుండ్రే వీని బొంబాయి మిఠాయి మీద దుబ్బవయ్యా కొత్త బిందె సంచరేసుకొని పోతాను వీని తలఫండు వాళ్ళగా వీని నోట్లే మనవయ్యా నీ అవ్వయ్య ముసల్దాన్ని అంతా నాకు ఏదో చేస్తారు అబ్బు ఏమో చేస్తట్టున్నాయి ఇది బొంబాయి మిఠాయి పోయినా మంచిదే నీ అక్క ఈ బిందె అద్దు అల్లు వద్దు. ఓ అవ్వా నీ అవ్వ ఇగో ఏమి వెళ్ళి పెడతాను ఇక నీ బిందె తీసుకో ఇక రంకుల పొరను కన్నావు నీ అవ్వ కిలో బొంబాయి మిఠాయి నిమిషాల మింగిండు మళ్ళీ నీకు చెప్పి ఎన్ని ఏమడతాను నీ అవ్వ నీ బొంబాయి మిఠాయికి ఏమన్నా గాసిన మంచిగా వచ్చి నీ అవ్వ ఇయ్యాల ఈ బొంబాయి మిఠాయి మొత్తం వాడే మింగిడు. ఎంటికలకు బఠానీలు ఓ అన్నా జర ఆగే ఎంటికలకు బఠానీలు ఎట్లా ఎంటికల బట్టి బఠానీలు పెడతా ఇగో ఈ ఎంటికలు తీసుకొని నాకు బఠానీలు పెట్టు. చిని అబ్బా ఏం ఎంటికలు రాబాయి మొత్తం మురికి బట్టి వాసన వస్తానని అబ్బా ఎన్ని రోజుల కింద తీసినవరా ఎంటికలకు ఎవరో తమ్మి ఎవరైనా ఈ ఎంటికలు అవి ఇప్పుడే తీసిన మా నాయన 5 ఏళ్ళ బట్టి పెంచుతున్నాని అవ్వా పెంచుతాడు మా నాయన నీ బటన్ చూసినా పానం కొట్టుకుని ఆయనతో తీసుకొని పట్టుకొచ్చిన ఏం ఎంటికలు రా ఇవి నీ అవ్వ మా నాయన ఇయ్యాల తీసిండే సంఖ్యల ఎంటికలు. కొత్తగా పెళ్ళైన దంపతులకు శోభనం ఓ వింత అనుభూతి. అయితే మన జోకుల క్యాసెట్లో కార్ మెకానిక్ శోభనం ఎలా జరిగిందో ఈ జోక్ ద్వారా విని నవ్వుకుందాం. అయ్యో గీ అలా శోభనం పెట్టుకొని గీ రాత్రి ఎటు పోయిండే బిడ్డ ఇల్లంతా దేవుడు ఆయన వాడతలేడే ఉన్నాడా పోయిండా అవ్వ అసలు ఆయన మీద నాకు అనుమానం వస్తుంది పెళ్ళైన కాడికేలు ఒకటే అనుకుడు. అయ్యో గదేంది బిడ్డ అల్లుడు చూస్తే ఊరవందరు ఉన్నాడు అల్లునికి అసలు ఉన్నదా లేదా పాడుగాను ఉంచి పొరిని చెరువదోళ్ళనట్ట అయ్యింది ఏ పో బిడ్డ మళ్ళీ ఒకసారి శోభనం కదా అంతే దేవుడాడే మేయేది వీళ్ళు కత్తా నేను పోయి గీదేందే మంచం కింద పందుకొక్కేందే లడ్డూలు పండ్లు పాలు ఏం కానీ అనుకుంటే లేవు పందుకొక్కి ఇట్లా తిన్నదా అయ్యింది ఉషో 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 ఏందే కొత్త పెన్నవా ఉషా అంటున్నావు నేనే మంచం కింద ఉన్నా నీ కొత్త మగాన్ని అంటే ఇదివరకే నాకు పాత మొగడున్నట్టు నీకు తెలిసిందా ఏంది అవుగానే ఇవాళ శోభనం కదా మంచం మీద ఉండాల్సిన నువ్వు మంచం కింద ఎందుకు ఏం చేస్తున్నావు పర్వాలేదు పిల్ల నేను మంచం కింద అంటే నాకు కార్లు మెకానిక్ చేసే అలవాటు కదా పర్వాలేదు ఓ అవ్వా నాకు కారు మెకానిక్ వద్దే
మంచం మీదకి రమ్మంటే మంచం కింద వండి పర్వాలేదు పర్వాలేదు అనబట్టే నాకు మాకు అలవాటు అనబట్టే ఎట్లనే ఒక పల్లెటూరులో పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లిలో పంతులు గారికి కడుపు నొప్పి లేసి వెళ్ళిపోతాడు. అదే పెళ్లికి వచ్చిన మన విద్యరాములు గారు ఆ పెళ్లిని ఎలా పూర్తి చేస్తాడో ఈ జోక్ ద్వారా వినండి. ఓం సానవస్తు సవీర్యం సాసపునక్తో మస్తు మస్తు పిల్లను మస్తు పిల్లగాడు తదస్తు పిల్లను పిల్లగాని తాళతోటి బంధించి పెళ్లి పీటల మీదకి గుంజుకరాండ్రి అయ్యా పెళ్లి పీటలు ఎవరండి? ఓ అరడజన అరటి పండ్లు, ఓ 10 కొబ్బరికాయలు పొట్టి తీసి తోక తీసండి అయ్యమ్మా. ఓం శాంతి అశాంతి శుభదినం తద్దినం మంగళవాద్యం మరణ హోమం తక్తదర్పణం రక్తాభిషేకం. అయ్యా పెళ్లి పిల్లగాని మొదలు తీసుకొచ్చి పిల్లగాని నెత్తి మీద కొబ్బరికాయ కొట్టండి, ముడి చుట్టూ 3 వాతలు పెట్టండి అయ్యా. అమ్మలారా పెళ్లి పిల్లని తీసుకొచ్చి ముఖమంతా పసుపు కుంకుమ కలిపి కింద నుంచి మీ దాకా సున్నం వేసినట్టు కొట్టండి అయ్యా. ఓం సమర్పణం పెళ్లి పీటలు దొంగలు స్వార్పణం. అయ్యా ఇంత అక్షంతలు ఇంత అగ్గి కలుపుకొని పట్టుకరండి అయ్యా. పసుపు కుంకుమ ఇంత బూడిది ఇంత కారం పొడి కలిపి పట్టుకరండి అమ్మా. ఓం వస్త్రాయన వస్త్ర ప్రయోగం పిల్లగా నోరు తెచ్చి నోట్లు ఇంత కారం పొడి కొనండి అయ్యా. పిల్ల కాళ్ళకు తాళ్ళు కట్టి కింద మీదకి వేలాడి తీయండి అయ్యా. ఓ పంతులు నీ అక్క మూతం దాటిపోతుందా హాని అక్క పెన్ను కానీ మొదలు. అబ్బా నీకు అంత కడుపులా పిసికినట్టు అవుతుంది నాకు నా ఇన్నా. ఈ పెళ్లి రేపటికి వాయి చేసుకుంటానా నా ఇన్నా. అయితే అంతలోనే ఈ పెళ్లి అయిపోతుంది. అయితే అదే పెళ్లిలో మన మిద్రాములు గారు ఉంటారు. అయ్యా మిద్రాములు గారు ఈ పెళ్లి ఆగిపోతే మళ్ళీ 2-3 సంవత్సరాల దాకా మా పిల్లగాని పెళ్లి కాదు అని బతిలాడుకుంటారు. అయితే బాధపడి ఆ మిద్రాములు గారు అప్పుడు వచ్చి ఆ పెళ్లిని ముగిస్తాడు. మరి అలా ఆ పెళ్లి ఎలా చేస్తాడో విందాం. అరే 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 హరి హరి బ్రహ్మణమా హరిలోక సంచారి మధుర మారెల్లు మానేరుగడ్డ విధి చెప్పిందానా వీరన్వాన్లు బుద్ధి చెప్పినదానా భూనాచారి. అవ్వలారా అక్కలారా దగ్గరికి వచ్చిన తాతలారా పిల్లలు పిల్లగా ననగబట్టి ఓ కడముల్లె కట్టి నెత్తి మీద జీలకర్ర పెట్టి బెల్లం నోట్ల పెట్టు రవలాలా. పోరిని పొరగాడు దొక్కే పోరి కాళ్ళు పోరడు దొక్కే వాళ్ళిద్దరు దొక్కోకోంగా చూసటోళ్ళ పానాలమ్మో గుట్టు గుట్టు మానాబట్టే అవలాల చూడు రవలాల వాళ్ళిద్దరు దొక్కోంగా చూసటోళ్ళ పానాలు గుట్టుకుట్టుకోనట్టు అవలాలా. ఏ తొక్కుడు మీద చల్ వాంతులచ్చి రక్కావట్టే అటు దొక్క ఇటు దొక్క అటు దొక్క ఇటు దొక్క పిల్ల కావరైంది అయ్యలారా పిల్ల కావరైంది అవలారా పిల్లలు పిల్లగాని బట్టి అరలదోలుండవలారా. ఇక మంగళం వాడుండ్రమ్మో జరావరావ మాంగళ్యం తంతునామే. ఇక పోతన్నుల్లో నేను కళ్ళు దాగా పోతున్నోల్లో నేను పోతన్నా పోతున్నుల్లో నేను కళ్ళు దాగా పోతున్నుల్లో నేను కళ్ళు దాగా పోతున్నుల్లో. ఒక సినిమా టాకీస్ దగ్గర ఆడవాళ్ళు టికెట్ల కోసం లైన్లో నిల్చుంటారు. మరి వాళ్ళు ఒకరినొకరు తోసుకుంటూ టికెట్లు ఎలా తెచ్చుకుంటారో విందామా మరి. ఏవద్దు సీనాలి నువ్వుకుంటా తాక్కుంటూనే పోతున్నావు. భార్య బలిసినట్టు బలిసినావు. ఇంత తక్కువ తింటేందని సీకగొయ్యా. ఏయ్ ఏందే చెమటకాయ రెక్కలదానా ఈ టాకీస్ నీ మొగందా ఏమో బాగా లొల్లి పెడతాన్నావు. సిప్పిరెంట్ కలర్ రాయికలదానా నీ ఇంత పీనిగల్లా ఏందే వా సీర పెన్లదానా కొండి జడకు బాగా పూలు పెట్టుకొని అటు ఇటు ఊపుకుంటున్నావు. ఎవరన్నా రాకపోతే కట్టుకున్న సీర చినిగిపోదా ఏమో లావు ఊరుతున్నావు. ఏయ్ రైక సింపుల్దానా ఏందే ఊకున్న కొద్ది కన్ను మిటుకరించుకుంటా నోరా సప్పరించుకుంటా మీద తుంపుర్లు వాడని కొడుతున్నావు. ఏపా ఆపా కానీ ఎవరి పాపం వాళ్ళకే కొడుతుంది కానీ ఎవరి నాచిన వాళ్ళకే పోతుంది కానీ ఇక బా బిడ్డ ఏ పాప ఇక వందా సినిమాకు. అబ్బా సినిమా పాడుగాను ఏ సినిమా ఈ మంది పాడుగాను ఎక్కడ చూసినా మంది. కూరగాయలకు పోతే అక్కడ పుట్ల కొద్ది మంది. ఇక వీళ్ళు నీళ్ళకి పోతే నీళ్ళ బిందెల మీద బిందెలు పెట్టిర్రు అక్కడ పుట్ల కొద్ది మంది. ఏం చేయాలి పాడుగాని ఇంత పీనిగల. అయ్యో ఈ సినిమాలకు వస్తేనేమో దీంతో లొల్లి ఇంటనేమో వన్ తాగోతూ తల పండు వాళ్ళగా పెనిమిటి గుంజిగాడు వాంతో ఇంత లొల్లి. మనసున పట్టక 4 పోరగానే తీసుకొని ఈ సినిమాకి వస్తే ఉసికి పోతారు అనుకుంటే ఆ మందే ఇక ఇట్లా పుట్ల కొద్ది మంది ఇంట్లో పీనిగల్లా ఇదే పోతా సినాని ఉండే నాతో పెట్టుకోవట్టే. ఇక వా పెద్ద పెద్ద టికెట్ 4 చిన్న టికెట్ రాదా పిల్లగా బొమ్మలు ఎగురుతూనే ఉన్నాయి. అయ్యా ఉబ్బకుంటేనే చెప్పనే తోలిండి తెల్లబట్ట మీకు బొమ్మలు. ఏమైనా ఓ సారు ఓ పెద్ద టికెట్ 4 ఓ పెద్ద టికెట్ 4 చిన్న టికెట్ చెప్పని రాదయ్యా. ఏంటి
ఒక పెద్ద టిక్కెటు 4 పిల్ల టిక్కెట్లా ఇదేమన్నా కోలబేర అనుకున్నావు ఏంది అందరికి ఒకటే టికెట్ ఏమో పెద్ద టికెట్ చిన్న టికెట్ అంటున్నావు పైసలు దిగి మొత్తం 50 రూపాయలు అగో గా పోరగాళ్ళకి అంతే పెద్దవాళ్ళకి అంతేనావా గట్టంటే ఎట్లుంటుంది గా పోరగాళ్ళకు చిన్న టికెట్ 4 అరే మళ్ళీ అదేమాట నీ అవ్వ టికెట్లు చిన్న అయిపోతే ఉన్నాయమ్మా అంత ఒకటే నీ అవ్వ నీతో పరిచయం తెలుగు అటు వాళ్ళు రాని అవునయ్యా టికెట్ల సంగతి ఇంకా సిరిగా అని ఇప్పుడు నీ దాంట్లో ఏం సినిమా ఆడుతుంది పాంచన్ టికెట్ తీసుకుంటే వాళ్ళు అయిపోయింది కానీ ఇక సినిమా పేరు చెప్పమంటావా నీకు అగో చెప్పవా మరి సినిమా పేరు చెప్పండి 50 రూపాయలు పెట్టి టిక్కెట్లు తీసుకొని సినిమా నావే అవో హుషారుగా ఉన్నాడు మగవాడు ఇదే ఇక నాకు దొరికిండు ఇగో ఈ మధ్య నీసొంటి సినిమా ఎప్పుడు రాలే నువ్వే కావాలి విన్నావా నువ్వే కావాలి టిక్కెట్ తీసుకో ఇక ఏంది ఈ మధ్యన ఎప్పుడు రాలే నేనే కావన్నా ఓ ముండకొడక నీ నోట్లే పురుగులు వాడని ఇంట్లో పినుగులెల్లా ఎంత మాట అంటే ముండకొడక ముసదాన్ని పట్టుకొని నా అసంటే అమ్మలక్క లేరా నీకు నీ పిల్లకంటే తలపండి వాళ్ళగా నీ బింగి చెవుల మొలుతాడు దెంప ఏమో వట్టిగా నువ్వే కావాలంటావు ఏం సినిమా ఆడుతుంది బిడ్డ నీ దాంట్లో అంటే గట్ల అంటావు నీ చేతులు జట్టలు పుట్ట ఏయ్ ఏవో మంచిగా మాట్లాడు నీకు తలకాయ ఉన్నా ఏం సినిమా ఆడుతుంది నీ అవ్వ నువ్వు అడిగితే నువ్వే కావాలని నేను చెప్పిన అంత పిసరేసినట్టు కొడతాను బుకింగ్ పొక్కలు చేయబెట్టి అటు తీతలు తీసేయబడి అవ్వ రాచడం రాని పోసి నీ సిప్పు రెంట్కి వెళ్ళవడని దినాలుగా అను ఏమో లావులో మాట్లాడతాను రాక లోపలికెళ్ళి యువతలకెళ్ళి నీ ఇంట్లో పినికెళ్ళి యువతలకెళ్ళి మాట్లాడరా ఓ సినిమాలో లోపల ఉంటే నువ్వే కావాలంటావు నీ బొక్కల ముఖం మీద కుక్కలేరుగా ఊకున్న కొద్ది బాగా గదరిస్తాను ఉండకూడక యువతలకు వచ్చి మాట్లాడతావా చెవులకు పిడుతులు పట్టివాడా యువతలకు రాలని ఇంట్లో పినికెళ్ళా అబ్బో ఇది పెద్ద రాక్షసి ఉన్నట్టుంది ఎవరు ఎక్క పోతే చంపేదట్టే ఉన్నది అబ్బో నీ బాంచను అయ్యా నీ పెద్దనే నీ అబ్బాయి వెళ్ళి నీ బాంచను నీ అబ్బాయి గిట్ట చెప్తుంది నన్నే రమ్మంటావు అరే గుంజిగా నువ్వు వస్తావా నన్నే అతలకు రమ్మంటావా వస్తావా నన్నే రమ్మంటారు గుంజిగా ఇలా రమ్మంటావా నన్ను రమ్మంటావా చెప్పు మరి అక్క ఇది గిట్ట చెప్తుంది ఇందులో ఓ నీ బాంచ నేను రాని అబ్బో నీ అక్క ఇదేమో చేసేటట్టున్నది ఇక నాతో పంచాయతీ పెట్టుకుంటుంది నీ బాంచాను అయ్యా ఇది అవతల పోతే కొరుకుతుందో చంపుతుందో అయ్యో నీ బాంచ నారాయణో నీ అక్క గిట్ట చెప్తుంది ఇందులో నన్ను ఎట్లాంటివి రమ్మంటావు కొడక నువ్వే కావాలంటావు యువతలకు వస్తావా నేను లోపలికి రావన్నా నీకు నేను కావన్నా ముసలిదాన్ని అవ్వో తలపండు వాళ్ళగా మరి అక్క ఇదేందురు పొద్దుగల అని ఎవరో మొక్కలు చూసినా కానీ అవ్వ అది లంకి సింకి తగినది నాయబడి ఓ అవ్వా నీ అవ్వ నీ బాంచను నువ్వు వద్దు కానీ నువ్వు లోపలికి వస్తే నీ ఏమన్నా పామైపోతుంది నీ దాని పెడతా ఇక బాంచని నువ్వేమనుకోకు నీ బాంచని ఇగో అరే ఓ పోరగాల రే ఇట్లారా ఇగో దొరసాని వస్తాను ఈ దొరసానికి మంచిగా దొరసాని పోరగాలకు దొరసానికి 2 సీట్లు ఫ్యాన్ కింద చూసి కూర్చొని పెట్టరా నీ అవ్వ అబ్బా శని మొదలుపోయింది నీ బాంచరు అబ్బా ఇక దీదేడు అబ్బో అది జూరెట్లుంది నీ బాంచరు ఇవ్వో పోయే బాంచరు ఓ దొరసారి ఇవ్వో కూర్చుని పో మంచిగా ఫ్యాన్ల కింద పోర రారా నీ అవ్వాలి అనుకోరా చెప్పు రారా రే ఎక్క ఇదో చేస్తాడు చెప్పు రారా వెనకటి రోజులలో చిన్ననాడే తొట్లలకు పెళ్లిళ్ళు చేసేవారు. అలా ఒక తల్లి కొడుకుల మధ్య జరిగే ఈ సన్నివేశం విని నవ్వుకోండి. ఇక వారి ఒక కథ చెప్పుకుందాంరా మనం. ఏం కథ చెప్తావే? ఇక ఒక ఊళ్ళే తల్లి కొడుకులున్నారా. ఇక ఏమైందంటే చిన్నప్పుడు వానికి తొట్లకు పెళ్లి చేసిర్రట. అటనా? ఇక వాడు వారి అటు పెరిగింత పెద్దోడా ఇక అటు వంగ సంద్రం కొంటే వాళ్ళని వీళ్ళని చూసి పెట్టినరా. ఈ పోరానికి జర పానం అంతా కొద్దిగా ఎటో అనిపిస్తుంది అన్నట్టు. ఈ అవ్వ ఇక నేను కూడా ఇక అందరు లగ్గం చేసుకోబట్టి మరి నా తోటోళ్ళు అని ఇక పోరడు మెల్లగా అవ్వ దగ్గరికి పోయినట్రా. ఓ అవ్వో ఓ అవ్వో ఏంది బిడ్డ అని అన్నదట. అన్నవరే అవ్వ నాకు లగ్గం చెయ్యి అన్నాడు. అబ్బా అయ్యో కొడుక చిన్నప్పుడు నేను తొట్టె లగ్గం చేసా కాదు బిడ్డ, నువ్వు చిన్నగా ఉన్నావురా నీకు తెలియదురా అని ఈ అవ్వ అన్నదట. మరి మా అత్తగారే ఊరే నీ అవ్వ నేను తీసుకొచ్చుకుంటా అని వీడు అన్నాడట. బిడ్డ మీ అత్తగారు విశాఖపట్నం బిడ్డ అని చెప్పిందట. ఇక బిడ్డ వీడు చదువుకొని పోరాడా, చదువులేదు ఏమి లేదు, నేను మర్చిపోతానేమో అని వీడు విశాఖపట్నం అనక విశాఖపట్నం అనుకుంటా ఇక తోదనుకుని పోతుంటాడు బిడ్డ. ఒకటే పోగడా పోగ వాళ్ళు అక్కడ ఏమైందంటే కుందేల వాళ్ళని పెట్టుకున్నారట బిడ్డ. కుందేల కోసం వాళ్ళని పెట్టుకుంటే పొత్తడు సంది పొద్దుగా ఒక్క కుందేలు పడతలేట. అబ్బా వీని చూసిరట. నీ అవ్వ నీ అక్క మాకు పొత్తడు ఒక కుందేలు పడతలే మేము పెడితే ఉత్సవం కూడా తన ఎవరా నీ అక్క పట్టి పొట్టు ఉత్తారు బిడ్డ. ఇక అబ్బా వీడు లబ్బలబ్బ మొత్తుకున్నారట వీడు. మరి ఏమన్నా బాంచము అని మళ్ళీ వీడు అడిగినట.
నీ అవ్వ పోడా సంపేపారెత్తా ఉస్సో అంటివి ఒక్కటి వాడాలి 2 వాడాలను అని అన్నవారే మళ్ళీ వీడు నీ అవ్వ నా కర్మ పాడు కానీ అత్తారేందో కథ ఏందో అని 1 వాడాలి 2 వాడాలి 1 వాడాలి 2 వాడాలి 1 వాడాలి 2 వాడాలి 1 వాడాలి 2 వాడాలి అని వారి మళ్ళతో అనుకుని పోతుండట ఇక అదే విజయవాడకే ఇక అటే ఇక అది ఎప్పుడో మర్చిపోయాడు ఇక ఈ భయానికి అంతే పోగా ఆ ఊరు దగ్గర ఎడ్ల బండి బోర్ల పడతాడు బిడ్డ ఆ ఎడ్ల బండి బోర్ల పడ్డవారు ఏమైంది వారి వీడు 1 వాడు 2 వాడు వీళ్ళ కోపం బాచింది అలా అది వరకు అందరూ దెబ్బలే ఆయన బయలకలు కూడా తెచ్చిండట వాళ్ళ అమ్మిడి కొడుక మేము ఈడ తెచ్చి మేము ఎడితే ఈ బండి బోర్ల పడ్డది అంటే 1 వాడా 2 వాడు అన్నావు అని మళ్ళీ అందుకున్నారట వీడిని పొట్టు పడుతుందిరట అత్తగారు పాడుగానని ఇక వీడు మరి ఏమన్నదా బాంచాము మళ్ళీ అడిగినట ఏ పోడా 1 లెవెల్ 2 లెవెల్ అను అన్నారట అన్న పోలే వీడు అదే భయానికి ఇక 1 లెవెల్ 2 లెవెల్ అనుకుంటా మళ్ళీ అనుకుంటా పోతాడు వీడు 1 లెవెల్ 2 లెవెల్ అనుకుంటా పోయేవారు వాని అత్తారిలో ఊళ్ళో పోయేవారు బిడ్డ ఏమున్నది వారి అంతా ఓడి చచ్చిపోయింది అన్నట్టు ఇక వాడిని ఎత్తుకుని అత్తుర్రాట వీళ్ళు చూసిరి వీడు తెచ్చి మేడతాడు ఇక 1 లెవెల్ 2 లెవెల్ అంటాడు వీడు అని మళ్ళీ పొట్టుతారు వీడిని మళ్ళీ నాకిన దెబ్బలు నీ అత్తగారు పాడుగా నీ అత్తగారు దిగతద్దని ఆయనతో మెల్లవెళ్ళ అత్తారింటికి పోతాడు పోయేవారికి ఏమున్నది అత్తారు గుడిసెకు అగ్గి తగ్గింది బిడ్డ వారి ఆ మంటలు బర్ర మడతాయి మండ వారికి వీరు సాగున కుక్క ఎంబడి ఓడదలు కచ్చుకుని కుక్క పిల్ల ఆ కుక్క పిల్ల పాడుగాను ఆయన మంటలు చూసిందా ఉరుకుతావు వెనక మరి ఒకడే ఉరుకుడు ఉరిక వారికి వీడు చూసే ఈ అక్కడ కుక్క పోతుంది మందగడి కుక్క ఆయన ఆయన పరిసరాన్ని దాని పేరు కాలేట బిడ్డ వారి దాని కాలి అది వీడు కుక్కర్ పెట్టి పిలుతావు గుడిసెగాడ పిలితే వీడు బామ్మర్లో గుడిసెగాల పట్టే వీడు పోయి సలారుతాడా వీడు కుక్కర్ పిలుచుకుంటే వీళ్ళేమనుకుని అక్క ఈ లంజబాబు రాగలాగా వచ్చిండు కాలని అంటారు మా గుడిసెగాలతో అందుకున్నారా పొట్టు ఇక వాళ్ళు బామ్మర్దులు పొల్లు కొడతారు ఈ పద వల్ల కొడతారు వాళ్ళు మళ్ళా కొట్టారే ఇక కొట్టిన వాళ్ళు అక్కడి నుంచి ఆయన మళ్ళీ చక్కగా ఇంటికి వస్తాడరా ఈ కుక్క పాడు కానీ కుక్క ఊరికే ఈ కుక్కని వెళ్తే వెళ్ళాను ఈ పద వల్ల కొట్టాడు మళ్ళీ ఇంటికి వస్తాడు అయ్యా అవ్వ ఏమున్నది ఈ పోయి మా అత్తారింటి వరకు గుడిసెగాలుతుంది ఆ కుక్క పాడను మంటలు చూసింది వెనక మరి వచ్చింది నేను ఖాళీ అని నేను పిలిచినా ఇక మా బామ్మర్దులు నన్ను కొట్టిరని చెప్పి వాడు అవ్వతో చెప్తారా అయ్యో కొడుక గుడిసెగాలితే పోయి ఈ ఆసం ఇటు ఆసం అటు ఎక్కేస్తావా అంతే లేకపోతే ఒక కుక్కని పిలుచుకుంటుంటావు కొడుక అని ఈ అవ్వ చెప్పింది నీ అవ్వ అట్లనే మళ్ళా అవుతా అని మళ్ళా అత్తారింటికి పోతాడరా తల్లి మాట జవదాడద్దా ఎవరు చెప్పిన వీడు పాపం ఈ గుడిసె అల్లారుకొని 4 ఆసాలు అడకచ్చుకొని వీళ్ళు ఆయన మళ్ళా గుడిసేసుకుంటారా ఈ మంగురు ముండ కొడుక అంతే పొయ్యి వేసుకునే గుడిసెని మా అవ్వ చెప్పింది అంటాడా ఇక ఆయన కట్టెలు పెట్టి ఆసం అటు ఈ ఆసం గుడిసె కొడతాడు ఆడికి అన్నిచ్చ కొడతాడు మళ్ళా బామ్మరు చూస్తారు ఈ పంత వల్ల కొడతారు అప్పుడేమో కాళ్ళను ఇప్పుడు వేసుకున్న గుడిసె ఇచ్చగొట్టినావు అని పొట్టు కొట్టినాక ఇక ఈ పెళ్ళవద్దు ఈ అత్తారద్దు ఈ లెక్కదని ఆయనతో ఇంటికి మరిపోతాడరా ఇక వాడు పెళ్ళమని చూడలేదేడు అంతేనా అబ్బా తాగుబోతు భర్తలతోటి భార్యల ఈతలు ఎన్నో. అలా ఒక తాగుబోతు భర్తకు తన భార్య ఎలాంటి భోజనం పెట్టిందో ఈ జోక్ ద్వారా విందాం. ఏమయ్యా ఉన్నవా ఇంట్లో ఏం చెప్తానో లోపల? ఏ సాయినని అవ్వన లేపకే గుడుంబ పొద్దుగా ఎత్తనే మొక్కని అవ్వతాడు గుడుంబకు. నన్ను లేపకు, నాకు 10 రోజుల దాకా నిద్ర బాగా వస్తుంది. వినవా? అయితే వానే కానీ ఏం కూర వండాలి? ఏ పోని అక్క నీకేం దొరుకుతావో దొరకబట్టి కోచండి పో. ఏమే పిల్ల సులోచన, ఏం కూర వండితివే? గుమ గుమ వాసన వస్తుంది ఇల్లంతా. ఏం చెయ్యాలి మాదినే? ఏం కూరగాయ కొందామని అడ్డగోలుతారా? ఇక మా ముసలాయన నాకు చేపల కూర గొర్రె తలకాయ పెట్టింది, మెతుకు ముట్టడో వాదినే. ఇక ఇటు చూసే వరకు ఎక్కడ ఏం కనబడపా. ఇక మా ముసలాయన ముక్కు ఇంత అంత పొడుగులేదు వాదినే. చూస్తాలకు నాకు ఇక అంత పొడుగు ముక్కు ఏం పనిచేస్తుంది పాడుగాను. ఇక నాకు ఇక ఎక్కడ పోదామని ఏం నాకు అర్థం కాలేదో వాదినే. ఇక ముక్కు కోసిన, ఇక చెవులు ఇంత అంత పెద్దగా లేవో చెవులు పాడుగాను. ఇక చెవులు ఏం పని చేస్తాయి? ఈ చెవులతో ఏం పని? ఇక చచ్చిపోయే ముసలుడేనా. ఆ చెవులను ఆ ముక్కు కోసిన, మంచిగా మసాలా వేసిన, ముక్కు చెవులకు రండే వాదినే. ఇక నా ముసలాయన ఎప్పుడు ఎత్తాడో అని చూస్తాన్నా.
ఇళ్లలో పిల్లలు అల్లరి చేస్తూ ఏడుస్తుంటారు. అలాగే ఒక పిల్లవాడు అల్లరి చేస్తూ ఎలా ఏడుస్తున్నాడో ఈ జోక్ ద్వారా విందాం. అరే ఓ అవలే కాదు ఎందుకు ఎడతానరా? అరే ఓ అవలే కాదు కొడుక, వాళ్ళు ఇంట్లో వాళ్ళ నాయన చచ్చిపోయి దినాలు చేసుకుంటారా? ఎందుకు ఎడతానరా కాదు కొడుక? ఏం రోగం వచ్చిందా నీకు? ఎందుకు ఎడతానరా? మరి నువ్వు ఎప్పుడు చచ్చిపోతావే? నీ అవ్వ మనం ఎప్పుడు చేసుకున్నావే? నీ అవ్వ దినాల పని ఎప్పుడు చేసుకున్నావే? నీ అవ్వ నువ్వు ఎప్పుడు చచ్చిపోతావా? అయ్యా చల్ అవలే కాదు ఉడుకో. చెవిటి వాళ్ళ మీద మనం ఎన్నో రకాలుగా జోకులు చెప్పుకోవచ్చు. మరి మన క్యాసెట్లో నలుగురు చెవిటి వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు. అత్త మామ, కొడుకు కోడలు. వీళ్ళు ఒకరు చెప్పేది ఒకరికి వినబడదు. మరి ఆ నలుగురు ఏం మాట్లాడుతున్నారో ఈ జోక్ ద్వారా వినండి. జా పులా పులా పయ పయ హాడి. అరే ఇక ఎటు పడ మొత్తం గిటాడుతూనే హాడి జా. ఓ కొడుక ఈ తొవ్వేడు పోతుంది. ఓ ఈ తొవ్వ ఏంది ఈ తొవ్వేడు పోతుంది కొడుక. ఎట్లా దారనా? పైదానికి 10 పులానికి 20. ఓ బిడ్డ ఈ తొవ్వేడు పోతుందంటే ఏ అబ్బా చూడండి బాబా, పైదానికి 10 పులానికి 20. జా జా హాడి. ఓ అయ్యా దున్నిది చాలు కానీ బుక్కినంత తినిపోరా రారాదు. తీటగాని ఇగో ఇన్నావే ఇగో రాంగావో ముసలోడు ఎట్లా ధర అడిగిండు. పైదానికి 10 అన్నా పుల్లదానికి 20 అన్నా. సరేనా? ఎట్లా ధర నచ్చిందా నీకు? ఏ నువ్వు ఉప్పింట్లా పీనిగల నేనెందుకు వేసినా గంజలు ఉప్పు మీ అవ్వయచ్చు. అవులే ఇగో ముసలోడు రాంగా ఎట్లా ధర అడిగిండు. పైదానికి 10 చెప్పినా పుల్లదానికి 20 చెప్పినా. సరేనా? అరే నేనెందుకు వేసినా ఉప్పు? నావే పెడుతున్నా బదులు ఇంట్లో పీనిగల గంజలు నేనే ఉప్పు మీ అవ్వయచ్చు. ఏ ఇంటికి పోయి అత్తని అడుగుతా. ఓ అత్త ఓ అత్త, కూరలు ఉప్పు బాగా వేసిన వాట కాదు, మీ కొడుకు కొట్టబట్టి నన్ను ఏ గంతగానో ఉప్పు ఎత్తావా? ఓ ఉన్నావా ముసలయ్య? పోయి కాడ ఏం చెప్తానవా? ఓ ముసలయ్య విన్నావా? కూడదని మాటలు విన్నావా? నేనాట అవసరంతో అవసరం పడిపోయినట. ఈ పాపం పాడగాను. ఏ ఈ అక్క నేనేం బుక్కినే తెడ్డి బుక్కినా కాదే. ఇక తెడ్డి గుడాలు బుక్కినందుకు ఈ అక్క వట్టి వట్టి కుడతాను. అబ్బా పలికిన వార్త. అయ్యో ఒక స్కూల్లో మాస్టారు విద్యార్థుల సంభాషణ ఎలా ఉందో విందామా? అరే సైలెన్స్ సైలెన్స్ బిడ్డ సైలెన్స్. చక్క కూర్చోండి. సైలెన్స్ సైలెన్స్ బిడ్డ సైలెన్స్. సార్ దండం పెడతాం సార్, దండం పెడతాం. శనార్థి శనార్థి. అరే వెదలారా దండం పెట్టడం శనార్థి ఉందా? చక్క కూర్చో. సార్ మీరు గింత లేట్గా ఎందుకు వచ్చారు సార్? మూత బాపుతుంటే అవులే కాదు. చక్క కూర్చో. అవుట్ సైలెన్స్. కాదుకే ఎక్కడ పోతే నీకు ఎదురా సార్ కట్టా అవుబే. చక్క కూర్చో అన్నాసి. ఏ కూర్చున్నాం కదా చెప్పరా కానీ అది మేము ఎవరు చెప్పండి తీసుకో. అది ఎవరు ఎన్ని వల్ల పోవాలని ఓ పంతులు ఆగాగు. సీన్గాడు బర్రె పెండ పలక మీద పట్టుకొచ్చి ఇక ముంగడ పెట్టుకుని సారు కూర్చున్నాడు సారు. అరే గదవా పలక మీద బర్రె పెండ పెట్టుకుని ఎందుకురా? లేచుకుని చూడు దొంగగా. ఏ సారు మా అవ్వ పొద్దుగాల ఇల్లు వెళ్తాడట. ఇక ఇప్పుడే తెచ్చి పెట్టుకున్నా. నువ్వు చెప్పకురా అంటే చెప్పిండు దొంగలని కొడుకు. నువ్వే ఇంటి బయటికి వెళ్ళక చెప్తా పని సంగతి. హాయ్ అది తీసుకుంటా నావులే ఎవరు పెట్టకుండా సైలెన్స్ సైలెన్స్. అరే ఎన్నిసార్లు అంటావురా? సైలెన్స్ సైలెన్స్ అని ఎన్నిసార్లు అంటావు సార్? చెప్పను కానీ అక్క పోవాలి సెక్స్ సినిమా పోవాలని అక్క బడికి వాడితే నా పాన్ పెట్టావు చెప్పను కానీ. అరే ఏ సైలెన్స్. ఎవర్రా నన్ను బే అంటావు? అవులే సైలెన్స్. అరే వేదలారా అది తీసుకుంటున్నా ఒక్కడు చక్క కూడా అందరు సైలెంట్ కూడా. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా మంచిగా చెప్పాలి బిడ్డ. సైలెన్స్ సైలెన్స్ బిడ్డ. అరే చేతులు పట్టే చంద్రిక మీ ఇంటి పేరు ఏం పేరు? రావులే. ఏ సారు మేము ఇల్లే కట్టుకోలేదు బిడ్డ. ఓ ఇల్లు పేరు బాగా అడుగుతున్నావు. ఏం ఎట్లున్నాయి పానవులా బిడ్డ? ఇల్లు పేరు అడుగుతున్నావు. నీ అక్క సపా సౌ చెప్తావు. అక్క ఏమన్నా కావన్నా? అరే అవులే నేను పంతులే కనబడుతున్నా. అవులే అరే గట్టిగా ఈ అవులే కాడ చేస్తాను మరి. నువ్వు కూసోబే కూసో కూసో. కూర్చుంటున్నా కూర్చుంటా కూసో. అరే పెంటిగా
ఒక్క రాయి తీసుకొని బాయిలెత్తే అది రయ్యన పోయి మునుగకుండా తెలకుండా అననే మునుగుతుంది వారి. ఎందుకు తెలుతుందా అది? ఎందుకు మునుగుతా చెప్పరా? సారు ఆ రాయికి ఈత రాదు సారు, అందుకే అది తొందరగా మునుగుతుంది సార్ అది. అరే వేదవసన ఒక్క దున్నపోతు కూడా చక్కగా చెప్తాడు. కూర్చో. అరే అవులే కాచుకోక చక్క కూర్చోరి. అరే గోగి పళ్ళ కొమురుగా మనం పనులు దేనికి ఉపయోగం పెడతావురా? సార్ గద్దెలవకపాయ నీకు పాను పరాకులు గుట్కలు ఇర్ర బుక్కడానికి ఆ సారు అని అక్కడి గది తెలియదా? అవులే కాచుకోకలా అంత దున్నపోతు కాచుకోకలు పుట్టిరావురా మీరు? మీకు చదువులు దాని కానీ దానిగా కాచుకోవాలా? పోయి బర్రెలు కాచుకోపోయి అవులే కాచుకోకలా. చల్ నీ అబ్బాయి ఇది అసలు ఈ బడే చెప్పరా నేను ఇక. చల్ ఈ నౌకరికి రాజీనామా చేసిపోతా. నీ అబ్బాయి ఏం స్కూల్ రా ఇది? చల్ నీ అబ్బాయి పంతులు గిరాదు నాకేవద్దు. నువ్వు లేవా లేచిపో గనవనేవా లే అంజనేయులు లేవా రే సారు లే. నవ్వు 4 విధాల చేటు, అది ఒకనాటి మాట. నవ్వు 40 విధాల లాభమన్నది నేటి మాట. రోజుకు ఒకసారైనా నవ్వితే ఎన్నో రోగాలు మన దరికి చేరవని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరి మిమ్మల్ని నవ్వించడం కోసం సూర్యచంద్ర ఆడియో సిద్దిపేట వారు ఓహో నవ్వండి ఆహా నవ్వండి కామెడీ ఆల్బం తయారు చేశారండి. ఈ కామెడీ ఆల్బం రచన కామెడీ కరకాల శంకర్, ఆవుదుర్తి లక్ష్మణ్, గడిపె మల్లేష్. ఈ ఆల్బంలో మధ్య మధ్య వ్యాఖ్యానం మరియు ఈ ఆల్బం నిర్మాత లగిశెట్టి ఆంజనేయులు. రికార్డింగ్ సలీం కేజీఎన్ 4 ట్రాక్ రికార్డింగ్ స్టూడియో సిరిసిల్ల. ఇక ఆలస్యం దీనికి ఓహో నవ్వండి ఆహా నవ్వండి. ఒక పాన్ షాప్ వద్ద ఒక అతను పాన్ తింటూ పొరపాటున ఎదుటి వ్యక్తి పైన ఉమ్ముతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో. ఏయ్ ఎవర్రా నువ్వు సాలే? ఉంచడానికి మస్తు జాగున్నది, పిసోన్ లెక్క నా మీదనే ఉంచన్నారా అవులే? ఏపా బొచ్చడు జాగుండగా నేను ఉంచకాడికి వచ్చి నిలవాడా నావాయను తలకాయలేనోడా? మంచిగా మాట్లాడు బిడ్డ. తలకాయలేనోడా అంటున్నవి అందరూ తొంటరెక్కలోడా? నీ లెక్క పెండ్లం బట్టలు ఉతికి అత్తకాలి బిస్కి చెక్కగా లెక్క చెక్కలిచ్చటం అనుకున్నావురా బోసిడికే? అవురా, రాత్రి పాయకన పోతే భయం ఎత్తుందని పెండ్లాన్ని ఎంబడి తీసుకపోతావు కాదురా? నీ లెక్క దోతులేరుకొని లాగులు చోవచ్చుకుంటా అనుకున్నారు తుప్పేలుగా. మోరిల పొంటి గటెర్ల పొంటి పుచ్చుబట్టి పారేసిన కూరగాయలు ఎరకపోయి కూర అనక తినడానికి కాదురా నీ లెక్క జింగిడికే. పెళ్లి జరిగిన కాడికి పోయి పారేసిన ఇస్తారాకులు చీకేసి పేగులు కుక్కలు కాంకిన బొక్కలు ఎరక తినడం లెక్క కాదురా నేను లమ్మిడికే. నీ అవ్వ పొద్దుగాల ఎవ్వని మొక్కలు చూసినా కానీ నీ అవ్వ రాగానే పిల్లాడమైనప్పుడే ఆయన ఊకుండా పోతి నమ్మి నీ అవ్వ నిలబడ్డందుకు నీ అక్కవాడు తుప్పుకున్న నీ అక్క కంకడత మీ నుంచి నీ అవ్వ బట్టలతో పిల్లలు చూసడానికి పోతే పగడ దొంగ నన్ను కొడుతుంది ఏందో నీ అవ్వచ్చి నీ అవ్వయ్య పోచి. ఏం చెప్తావురా సేరా బాగుతున్నా మీద బోసిడికే? ఏం చెప్తావురా ఏం చెప్తా? తుడుచుకొని ఇంటి మొక్కన పోతా. పల్లెటూర్లలో కథలంటే చెవులు కోసుకుంటారు. ఒక కథ చెప్పే దగ్గరికి ఓ తల్లి బిడ్డ వెళ్తారు. ఆ తల్లి బిడ్డల మధ్యన జరిగిన సంభాషణ ఎలా ఉందో విందాం. వా భార్య ఎడవచ్చువా నీ మీద మనవయ్యా వెనకొచ్చినట్టు అత్తి పెట్ట మాయమైపోతుంది కదనే. వా భార్య అయ్యో వా సారవా అయ్యో ఇంట్లో పీనికలు ఎట్లా బాంచను చూడు అని ఇయ్యాలన్న లంగోని వేసుకొని రా బిడ్డ ఊళ్ళో ఒక కథ చెప్తాను చూసేద్దామనికి ఇట్లా వచ్చినాం అంతే. వెనక చూసేటోళ్ళకు ఎటో తప్పించే పోయి పాడకని ఎవడని ఎక్కబాయన ఏంది. వా భార్య వా సారా ఏవచ్చువే ఏమన్నా అడి మధ్యలోకి వచ్చి సారవు అని కొండకీకలు ఎత్తరావు నీ అక్క పోతావు ఆ కథ బంద్ చేసి అందరు ఇంట్లో పొమ్మటవా? అయ్యా
వాళ్ళందరికీ నేను నొప్పి నీకే వేడ పుడుతుందిరో కాకి మొక్క పడని జిలమకాల తలపండి వాళ్ళకో ఈడొక్కడే ఉన్నాడట మగాడు ఓ మందిరకి లేచి సిప్పినట్టుకెళ్ళి పెట్టుకోవాలి లావు ఎగురుతాను వీని సింపంగి మాట్లాడిన మా కుక్కలేరుగా పోతా అవున నాశనమై నీ నాలుక మీద కుక్కలు పొడవా నీ చేతులకు జట్టలు పుట్టా ఉండకొడక నా పోరిపోయి నేను ఎడతా అంటే పెళ్ళాన్ని పక్కింటికి అప్పచెప్పచ్చి ఓ కొద్ది దినాలు కానీ అడుగులు నామనరక నీ మీద 3 దోశల మన్ను వయ్యా నీ అయ్యకు నీ ఏరుగా ఓ భార్య ఓ సారా ఏందే ఏం ఉర్ర పడుతుంది నీ మీద మన్నువాడా నీ మీద మన్నువాడా ఎటు పోతివే నీ కడుపు కాల అవ్వా నా మీద మన్ను పోతే కానీ నా కడుపు కాలక నా కడుపులో పిల్లున్నది ఓ సింట్లో పీనిగల్లో కడుపులో పిల్ల ఎక్కడిదా పిల్ల నీ కడుపులా పిల్ల ఎక్కడిదంటే ఏమన్నట్టే అవ్వా ఇప్పుడు నాకు 3 నెలల కడుపు ఎరికేనా వచ్చి నీ మీద మన్నువాడా ఎవరు చేసినా నీ కడుపు రోజు మన ఇంటికి పాలు పోయి వస్తాడు చూడు కర్రెపోసిగాడు గాడే ఒక వ్యక్తి అర్ధరాత్రి లేచి వెనకటి రామాయణం పద్యాలు పాటలు పాడుతూ చుట్టుపక్కల వాళ్ళను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో ఈ జోక్ ద్వారా వినండి. ఓ గుండెలు తీసిన మొనగాన్యే కండలు తీరిగిన వాణ్యా నన్ను నా పరక్రమం కించపరిచి ఓ బతికి బట్టగట్టగల వీరుడు ఎవడు రే ఓయ్ ఏములు రా బై 12 గంటల రాత్రి నీ అవ్వ మమ్మల్ని నిద్రమోనిస్తావు ఆయిల్ ఇడిచిపెట్టి అడవిలో కొమ్మటావు రా బోసిడికే రమ్మను 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 దమ్మునున్నా కొమ్ములున్న మనగాడెవడు రమ్మను 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 రా ఓ రాత్రి మైకులొల్లి పెడతాందే ఓ అయ్యా నీ లొల్లి పాడుగాను పొరగాను తలుచుకుంటారు కాదు ముండ కొడక నీ రాగం మీద రాళ్ళు రప్పలు కొట్ట నీ గొంతుకు సిల్లులు వాడా నీ పాటను పాతరయ్యా ఇక ఊకుండా రాదు నీ పనికి మాలే కాదు కొడక ఒరే రావణ సూర్యుడా ఎన్ని గుండెలు రా నీకు రావణ సూర్యుడా నీ అవ్వ సీత నెత్తకపోవుడు కాదురా బోసిడికే నా పెండ్లాన్ని ముట్టుకొని చూడరా నీకు దమ్ముంటే ఓ వీనిట్లా పీనిగల్లో దయాలు తిరిగాళ్ళకు నల్లి నడి ఉళ్ళే చెట్టు కింద కూర్చొని ఎత్తుకపోయే సీత ఎత్తుకపోలేక నన్ను ఎత్తుకపోమంటాడు ముండ కొడుకు కర్మని చేసుకుంటే వీనిట్లా పీనిగల్ల పెండ్లో రాగాలి నీ 50 ఏళ్ళు దాటిపోయా ఇంట్లో పీనిగల్ల 50 ఏళ్ళు బట్టి కదా రాగం తీయబట్టే రాగం తీసి సంవత్సరం నువ్వు చేసి 50 ఏళ్ళు దాటిపోయా నాకేం పొరగలు పుడతారులా పక్క పొంటలకు గుంపులు పొరగలు పుట్టబట్టి నాకేం లేకపోయా ఏమే సేకుంటారా ఇక నీ మొగడ టూకుంటాడు కానీ ఇగో సిప్పలు ఇంత పొగ తెచ్చి ముంగడ పెట్టి బిడ్డ అందులో 10 గల మిరపకాయలు గుగ్గిల మైస చేసి 10 గల జీడి గింజలు వేసి తీసుకొచ్చి ముంగడ పెట్టి బిడ్డ దెబ్బక రాగం పోయి రోగం మొదలవుతుంది నా బిడ్డ ఇగవా ఒక పల్లెటూరులో పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లిలో పంతులు గారికి కడుపు నొప్పి లేసి ఆ పెళ్లిని పూర్తి చేయలేకపోతాడు. అదే పెళ్లికి వచ్చిన మన మిద్దెరాములు గారు ఆ పెళ్లిని ఎలా పూర్తి చేస్తాడో ఈ జోక్ ద్వారా వినండి. ఓం సహనావత్తు సవీర్యం సహనాభులక్తు మస్తు మస్తు పిల్లమస్తు పిల్లగాడు తదస్తు పిల్లని దొరకబట్టి పెళ్లి పీట మీదకి గుంజుకరాండి అయ్యా పెళ్లి పిద్దలారా వారడిన నరటి పండు ఒక 10 గల కొబ్బరికాయలు పొట్టి తీసి తోక తీసేయండి అమ్మా. ఓం శాంతి అశాంతి శుభదినం తద్దినం మంగళవాద్యాలు మరణం హోమం రక్తతర్పణం రక్తాభిషేకం అయ్యా పెళ్లి పిల్లగాని మొదలు తీసుకొచ్చి పిల్లగాని ఎత్తి మీద కొబ్బరికాయ కొట్టండి అయ్యా 3 చుట్టూ 3 వాతలు పెట్టండి అయ్యా. అమ్మలారా పెళ్లి పిల్లని తీసుకొచ్చి ముఖమంతా పసుపు కుంకుమ కలిపి కింద నుంచి మీ దాకా సున్నం వేసినట్టు కొట్టండి అయ్యా. ఓం సమర్పణం పెళ్లి పీటల దొంగలు స్వహర్పణం అయ్యా అక్షంతల్లో ఇంత అగ్గి కలుపుకొని పట్టుకరాండి అయ్యా. అమ్మ పసుపు కుంకుమ ఇంత బూడిద ఇంత కారం పొడి కలిపి పట్టుకరాండి అమ్మ. ఓం వస్త్రాయన వస్త్రప్రయోగం పిల్లగాని నోరు తెరిచి నోట్లింత కారం పొడి కొట్టండి అయ్యా. పిల్ల కాళ్ళకు తాళ్ళు కట్టి కింది మీద వేలాడదండి అయ్యా. ఏ పంతులు అని అక్క మూర్తం దాటిపోతుంది ఆ చెప్పిన పెళ్లి కానీ కానిత్తా తద్దినం కానిత్తా నేను మల్లత్తా పొద్దుకి నేనత్తా నీ అక్క మల్లత్తా పొద్దుకి నేనత్తా. ఏ బాబులారా సప్పుడు కానివ్వండి బాబులారా అయ్యా ముదోపుతోని తినచ్చిన కడుపంతా ఉబ్బింది సప్పులు కానీ నాయన సప్పుడు నా సప్పుడు పోతుంది ముక్కులు మొయ్యండి అయ్యా సప్పటి కొట్టండి అయ్యా. అయ్యా నేను వెళ్ళిపోతున్నా రేపటికి పెళ్లి వాయి చేసుకోండి అయ్యా. ఓం శాంతి అశాంతి. అయ్యా మిద్రములు గారు ఈ పెళ్లి ఆగిపోతే మళ్ళా 2 నెలల దాకా మంచి రోజు లేవు ఎట్లనే చేసి ఈ పెళ్లి మీరే చేయనని జర రాండయ్యా మిద్రములు గారు అనగానే మిద్రములు గారు వస్తారు. ఈ పెళ్లి ఎలా చేస్తాడో
విందాం. హరి 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 బ్రహ్మణ వారి లోక సంచారి మద్దుల మారెల్లు మానేరి గడ్డ విద్య చెప్పిన దానా వీరాన్వాన్లు బుద్ధి చెప్పిన దానా బూనాంచారి. హా అవ్వలారా అక్కలారా దగ్గరికి వచ్చిన తాతలారా పిల్లని పిల్లగాని అనగబట్టి ఒకడు ముల్లెగట్టి నెత్తి మీద చిలకర పెట్టి బెల్లం నొట్టె పెట్టుండ్రవలాలా. పోరి కాళ్ళు పోరడు దొక్కే పోరని కాళ్ళు పోరి దొక్కే పోరి కాళ్ళు పోరడు దొక్కే పోరని కాళ్ళు పోరి దొక్కే ఆళ్ళు ఈళ్ళు దొక్కుకోంగ చూసటోళ్ళ పానాలమ్మో గుట్కు గుట్కు అనవట్టే చూసటోళ్ళ పానాలు గుట్కు గుట్కు అనవట్టే అవలాలా. ఏ తొక్కుడు మీద తొక్కావట్టే వాంతువులచ్చి పిల్లగక్కావట్టే తొక్కుడు మీద తొక్కావట్టే వాంతువులచ్చి పిల్లగక్కావట్టే అటు దొక్క ఇటు దొక్క రామరామ పిల్లగావరయ్యిందమ్మో రామరామ అటు దొక్క ఇటు దొక్క రామరామ పిల్లగావరయ్యిందమ్మో పిల్లను పిలగాండి వట్టి అర్రలా దోలుండ్రవ్వో పిల్లను పిలగాన్ని వట్టి అర్రలా దోలుండ్రవ్వా. అరే పిల్లను పిలగాని వట్టి అర్రాల దోలుండవో మంగళం వాడుండ్రమ్మో మాంగళ్యం తంతునామే పోతున్నా పోతున్నుల్లో పోదల్లా టైం అయ్యింది పోతున్నా పోతున్నుల్లో పోదల్లా టైం అయ్యిందో పోతున్నా పోతున్నుల్లో పోదల్లా టైం అయ్యిందో. ఒక సినిమా టాకీస్ దగ్గర ఇద్దరు ఆడవాళ్ళ మధ్య టికెట్ల కోసం ఎలా గొడవ జరిగిందో ఈ జోక్ ద్వారా వినండి. అబ్బా ఏ వతివారు రాకుండా నూక్కుంటూనే పోతున్నావు. పొద్దుగాల వచ్చి నిలుసున్న బుకింగ్ పొక్కల చేపెట్టి ఏమో ఇప్పుడు వచ్చి నూక్కుంటా రాక్కుంటా పోతున్నావు. నీ బలుపు కుక్కలు వీక ఓ తుప్పు ఉంచుకుంటా పోతుంది సినాలి. పాస్మాన్లకు పాన్ వేసుకొని కొండ జడకు బారెడు పూలు పెట్టుకొని అటు ఇటు ఉప్పుకుంటా తలుపు తెంపుకొని ఊరి మీద పడ్డ భార్య లెక్క వచ్చి నా చెయ్యి తీసేసి నేను పెట్టిన బుకింగ్ పొక్కల చెయ్యి పెట్టి నాతో వెళ్ళి పెట్టుకుంటా. అవే నీ కండ్లల్లో కాకులు పడవని చేతులకు రోగం రాను. అబ్బా 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 ఏం తెచ్చినాలి కుక్కిడి లపక్కి ఇటు టాకీసి మొగందాయే చిరంజీవిని మొగడాయే లప్పగున్నాడు చిరంజీవిని మొగడాయే అనుకుంటాను. అవే నీ చేతులు చూస్తే చెక్కపేళ్ళు కాలు చూస్తే కట్టెపేళ్ళు నీ గోని నడుముకు వడ్డేలం పెట్టుకొని ఎండిపోయిన ముఖానికి ఏడుసు ముఖాన్ని పెట్టుకొని ఇక నీ అందానికి సందానికి ఇంకా నీకు సినిమా చూస్తా నచ్చినావు. నీ ముఖంలో కుక్కలేరుగా రండా ముండా వాని మీద ఎంబడి తిరిగి వాడుకొనిచ్చిన సీర వీడుకొనిచ్చిన సీరలు కట్టుకొని వచ్చి బాగా స్టైల్ కొడతాను నావే. ఆగో ఇన్నావా నరసమ్మావదిన ఇన్నావదని మాటలు నేనేమన్నా చూడులా జరా నేనేమన్నానుల్లా దాన్ని ఇన్నావా నరసమ్మావదిన ఇటు చూడవా జరా అయ్యా. ఇగో ఇంట్లో పీనిగల నేనేమన్నా నావదాన్ని నోరుబాడి పోను దీని బలుపు నాశనం గాను. వాడు వీడు ఓటలో పండు తినిస్తే బాగా దీని బర్రె బలిసినట్టు బలిసి నాతో పెట్టుకుంటాను దీని సువర్ముండ. అమ్మా నీ అవ్వ ఏం వెళ్ళి పెడతాను రే చల్ టికెట్ తీసుకొని బుకింగ్ చేయబెట్టి నీ అవ్వ కాకులు కొడతారు నీ అవ్వ చల్ టికెట్ తీసుకుంటారా తీసుకోరా నీ అవ్వ లొల్లికిన వార్త అబ్బా లొల్లి. అమ్మా నీ అవ్వ ఏం లొల్లి నీ అవ్వ చల్ టికెట్ తీసుకొని ఏం కొడతారు కావును పూత లెక్క నీ అవ్వ కాకులలో కొడతారు కావును పూత లెక్కున్నారేమే తీసుకోరా టికెట్ తీసుకొని. అబ్బా అబ్బాయి మంది పాడుగాను ఎక్కడ చూసినా మందే కూరగాయలకు పోతే అక్కడ పుట్ల కొద్ది మందే నీళ్ళకు పోతే బిందెల మీద బిందెలు పెట్టినరు అక్కడ మందే. ఇక ఈ మంది గత్తరచ్చి సావా ఇంట్లోనేమో వాని తాగుబోతు తలపండు వాళ్ళగా వాని నా పెనిమిటి గుంజిగాడు వానితో ఇంత లొల్లి మనసున మట్టగా నలుగురి పోరగంట తీసుకొని సినిమా కత్తే ఉసికే వస్తే రాలకుంటే ఇక్కడ పుట్ల కొద్ది మంది ఇంట్లో పీనిగల్లా. ఇక వా మగవిలగా ఒక పెద్ద టిక్కెట్ 4 చిన్న టిక్కెట్లు ఇయ్యో చెప్పని బొమ్మలు ఎగురుతూనే ఉన్నాయి. అయ్యో వాడు ఆకుంటే తెచ్చిన వాడు ఉబ్బు పాడుగాను చెప్పైనా తోలేండి తెల్లబట్ట మీదకి బొమ్మల ఏమైనా సారు పెద్ద టిక్కెట్ 4 చిన్న టిక్కెట్ ఇయ్యరా అదే చెప్పనా పోవాలే. ఇదేమన్నా బస్సు అనుకున్నా అవసరం చల్ బస్సు టికెట్ అనుకున్నావా చిన్న పెద్ద ఉండడానికి అందరికి ఒకటే. అవు కానీ ఏం సినిమా నడుస్తుంది పిల్లగా సినిమా ఇక టికెట్ తీసుకుంటే వాళ్ళిపోయింది కానీ నీకు సినిమా పేరు చెప్పన్నా నువ్వే కావాలి. ఏంది నేనే కావన్నా ముండ కొడక నీ నోట్ల పురుగులు అని ఇట్లా పీనికెళ్ళారా నీ ఇంట్లో పీనికెళ్ళ ఎంత మాట అంటే ముండ కొడక ముసలిదాన్ని పట్టుకొని నా ఆశంటే అమ్మక్కలు నీకు లేర్రా నీ తలపండు వాళ్ళగా పిల్లి కన్నా తలపండు వాళ్ళగా నీ బెంగిసేలో మొలతాడు దెంప ఏం వట్టిగా నువ్వే కావాలంటివి
ఏ సినిమా ఆడుతుంది బిడ్డ నీ దానిలా అంటే గట్లా అంటావురా నీ చేతులకు చెట్టలు గుట్ట. ఏయ్ నీ అవ్వ మంచిగా మాట్లాడు, నీకు తలకాయ ఉన్నదా? ఏ సినిమా ఆడుతుంది అని నువ్వు అడిగినావు, నువ్వే కావాలని నేను చెప్పిన అంతే. ఓ పీసేసి నడుతున్నావు నీ ఆ బుకింగ్ పక్కన చేపెట్టి జరుగు. వచ్చి సిప్పినట్టుకి వెళ్తాను ఈ దినాలు గాను ఏమో లావులావు మాట్లాడుతున్నావురా ముంట కొడుక లోపలికి వెళ్ళి ఇవతలికి రారా. నీ ఏం సినిమా ఆడుతుంది బిడ్డ అంటే నువ్వే కావాలంటావు. నీ బొక్కలమ్మక మీద కుక్కలేరుగా ఊకున్నా కొద్ది బాగా గదిరిస్తాను ముంట కొడుక యువతలకు వచ్చి మాట్లాడరా నీ చెవులకు పిడుదలు పట్ట. అబ్బో ఇది పెద్ద రాక్షసి లెక్కున్నది రూబాయి, నువ్వు బయట పోతే కొరికే సంపేటట్టున్నది. అరే ఓ పొరగల అరే హోరి అక్క ఇదేంద్రు పొద్దుగాల ఏమో మొక్కం చూసినా కానీ అబ్బా ఇది లంకిని శంకిని పడదు. అరే పొరగాను ఇగో దొరసాని వస్తుంది వారి 3 టికెట్లు ఇచ్చిన, ఇగో మంచి ఫ్యాన్ కింద 2 సీట్లు చూసి కూర్చొని పెట్టారు దొరసాని. అబ్బా నా శనివేంద్ర దీని అబ్బా లంకిని శంకిని అబ్బో. ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్య చనిపోతే ఏడుస్తూ ఉంటాడు. చుట్టుపక్కల వాళ్ళు ఓదార్స్తుంటారు. అయినా ఆయన ఎందుకు ఏడుస్తాడో ఈ కామెడీ ద్వారా వినండి. కాదే పెన్నవా నా పెన్నవా, నువ్వు చూడుగాని చూడలో పోతి కాదే పెన్నవా నా పెన్నవా, ఇక నేను ఎవరు చేసుకొని ఎవరు చూసుకొని బతకనే పెన్నవా నా పెన్నవా, నాకు ఏడసంది నిద్రెట్ట పడుతుందే పెన్నవా నా పెన్నవా, ఇక తినక నాకు మనసులో పడతలేదే పెన్నవా నా పెన్నవా, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కాదే పెన్నవా నా పెన్నవా నా పెన్నవా నా పెన్నవా నా పెన్నవా. ఓ పిల్లగా ఊకుండు పైన వేసేస్తాదో ఊకుండు రాదో. అందరు ఊకుండు అంటారు కానీ పెన్నవా నా పెన్నవా, నాకుంటాను ఒక్కతన్న అంటలేదే పెన్నవా నా పెన్నవా. ఓ ఎల్లక్క వా మల్లక్క చూసినారే వీని మొట్ల మన్నుబాడా ఏదో గోస చూడలేక ఊకుండా అంటే మనల్లే ఉండమంట అండి అవి దినాలు గాను వీని తలపండు వాళ్ళగా రాని పోదా. ఒక స్కూల్లో మాస్టారు పిల్లల మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉందో ఈ కామెడీ ద్వారా వినండి. సైలెన్స్ సరిగ్గా కూర్చోండి. ఆ కిటికీ పైన ఎవర్రా ఈ గూట్లో ఎవర్రా సత్య సరిగ్గా కూర్చోండి కాదులేరా. గుడ్ మార్నింగ్ సార్, శనార్థి దండాలు దొర నమస్తే సారు. రే వెదలారా శనార్థి దండలేట్రా నమస్కారం సార్ అనాలే. ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటున్నా బిడ్డ సరిగ్గా కూర్చుండ్రి. అమ్మాయి సులోచన ప్రెజెంటేషన్ మేడం. ఒరేయ్ ఓరి నీ అవని నీకు మేడంలో కనిపిస్తున్నానమ్మా, ఇంకా నయం అమ్మమ్మ అనలేదు కూర్చో. వేదవనారా వేదం లాతాకుల పోసాలు మోతకాకులేరు కదా అని వేయండి సార్. అరే నాయనా వేద లింగే ఇలా లీవ్ పెట్టండి సార్. వేదవనారా ఇటు పోయినరా. అరే శంభలింగం నీళ్ళకి వేయండి సార్. వేదవనారా వేదం అందరూ తప్పించురా కొంగపల్ల కోరిగా. ఏం సార్ ఊకే కొగ్గి పనుల కోరే అని నా మాన విద్య తీస్తారేం సార్ మీరు ఇట్లా. ఏయ్ ఏంద్రా ప్రెజెంటేషన్ సార్ అనాలే. ఏందేంట్రా రై ప్రెజెంట్ సార్ అనాలే వేదా. అరే పెంటయ్యా ఒక రాయి నీళ్ళలో వేస్తే అది వేగంగా మునుగుద్ది ఎందుకురా? నాకు బాగా తెలుసు కానీ ఇంకా రాయి గురించి తెలియదా సార్? ఆ రాయికి ఈత రాదు కాబట్టి చెప్పన మునుగుద్ది సార్. వేదన్నారా వేదవా మొఖం చూడు మొఖం కూర్చో వేదా. అరే చిల్లర సీను మనకు దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చిండు తెలుసా బిడ్డ నీకు? గద్దెలదా సార్? అబ్బో వట్టి ఇది సార్ అది. దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చిండంటే టీవీలు చూడడానికి సినిమాలు చూడడానికి సార్. రై సన్నాసినారా సన్నాసి వీని బెంచ్ మీద వంగబెట్టరా గాడిదిని. అరే రాము మీ ఇంటి పేరేంద్రా? సార్ మేమింకా ఇల్లు కట్టుకోలేదు సార్, మా ఇంటికి పేరు లేదు సార్. ఓరి వేదవా ఇల్లు లేకపోతే ఇంటి పేరు ఉండదారా కూర్చోవేదా. అరే పాకురు పట్టే పరిశ్రమలు ఏంది సార్? మనకు పనులు ఏ విధంగా ఉపయోగపడతాయి పీట జర చెప్పరా. గద్దెలదా సార్? పండ్లు ఎందుకు ఉపయోగపడతాయంటే మనం పాన్లు తినడానికి గుట్కాలు బుక్కడానికి ఎంతో ఉపయోగపడతాయి సార్. సన్నాసి మిమ్మల్ని బాగు చేయడం తరం కదరా వేదా. చీచి ఈ స్కూల్కు రాజీనామా చేసిపోతాను ఈ దేశంలో ఉండని నాన్ సెన్స్.